రాష్ట్రంలో పంచాయతీ సర్పంచులకు కానీ స్థానిక సంస్థలకు కానీ ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ హక్కులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా గౌరవించండి. మీరు శాసనసభ్యులుగా చాలా పెద్ద మెజారిటీతో ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి ఉన్నారు. కానీ స్థానిక సంస్థల్లో 100% వైఎస్ఆర్ పార్టీ ఆధీనంలో ఉన్నాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తామంటే మేము అంగీకరించాం. 90% ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని మీరు గౌరవించండి, ప్రోటోకాల్ పాటించండి. అందరినీ కూడా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు, వాళ్ళు డెమోక్రటిక్గా ఎలక్ట్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధికి మీరు కృషి చేస్తే మేము సహకరిస్తాం. మీరు మమ్మల్ని ఖాతరు చేయము, పట్టించుకోమంటే మాత్రం మీరు అభివృద్ధిలో ముందుకు పోలేరని చెప్పి ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని కూడా చెప్తాను. ఈరోజు పంచాయతీ బోర్డు సర్పంచులకి అధికారుల ద్వారా వాళ్ళు పంపుతా ఉన్నారు. మా మినిస్టర్ని కలవండి, మా మినిస్టరు అన్నని కలవండి, వారు ఓకే అంటే తప్ప మేము వాళ్ళకి నిధులు ఇవ్వలేము, వాళ్ళ పనులు చేయించలేమని చెప్పి చెప్తున్నారు. పంచాయతీ బోర్డు గ్రామ సభల్లో సర్పంచుల ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్స్లో ఎంపిక చేసినటువంటి పనులను కూడా చేయకుండా ఈరోజు వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరించాలని చూస్తూ ఉన్నారు. మేము అవసరమైతే అధికారులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. హైకోర్టులకు వెళ్తాం, న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, మా యొక్క హక్కులను సాధించుకుంటాం. అనవసరంగా మీరు ఇబ్బందులకు గురి కావద్దండి. ఈ గవర్నమెంట్ ఎంతకాలమో ఉండదు. తొందరలోనే జమిలీ ఎన్నికలు అంటూ ఉన్నారు, లేకపోతే ఇంకో పద్ధతులు చెప్తున్నారు. ప్రజల్లో ఆల్రెడీ ఏ పథకాలు మీరు అమలు చేయకుండా, హామీలు అమలు చేయకుండా ఉన్నందుకు అసంతృప్తి ప్రారంభమైంది. అందుకనే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులకు కూడా కోర్టులకు లాగుతాం. మెరుగిన విచ్చలవిడిగా మేము వాళ్ళ అడుగులకు మడుగులొక్కుతాం అధికారులు ఉన్న వాళ్ళంటే మీరు ఇబ్బందులు గురి చేస్తారు. మేము ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటంటే, గతంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆగస్టు 15వ తేదీ జెండా వందన కార్యక్రమానికి ప్రతి పంచాయతీకి కూడా 10,000 రూపాయలు నిధులు ఇస్తారని చెప్పేసి ఎక్కడ కూడా ₹1 నిధులు కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఏదైతే వాళ్ళు కేవలం పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా ఈరోజు గ్రామాల్లో ఏదో పెద్ద అభివృద్ధి చేస్తామని చెప్పి కళ్ళిబొల్లినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ₹1 నిధులు ఇచ్చినటువంటి పాపాన పోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మొన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఆ రోజే శిలాఫలకాల ఆవిష్కరణ, ఆ రోజే భూమి పూజ, ఆ రోజే గ్రామ సభలు పెట్టినప్పటికీ కూడా ఏ ఒక్కటి కూడా క్షేత్రస్థాయిలో పనుల అమలులో ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే నిధులన్నింటినీ కూడా దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టే ఈరోజు రాష్ట్రంలో పనులన్నీ కూడా మందకోడిగా జరుగుతున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ గతంలో ఎక్కడ కూడా ఈ భారతదేశంలోనే కనీవిని జరగనటువంటి పద్ధతిలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పనులను ఈరోజు పంచాయతీకి సంబంధించి కావచ్చు, మండల పరిషత్కు కావచ్చు, ఈరోజు మున్సిపాలిటీలకు కావచ్చు నిధులు కేటాయిస్తే ఆ నిధులన్నింటినీ కూడా ఎన్ఆర్ఈజీఎస్ కింద వర్కులు జరగాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా ఈరోజు వెండర్ని అనేటువంటి ఒక వెండర్ని క్రియేట్ చేస్తూ ఆ యొక్క నిధులన్నింటినీ కూడా గ్రామ సచివాలయాల ద్వారా వ్యవస్థ ద్వారా జరగనీయకుండా వెండర్ అనేటువంటి ఒక సర్కులర్ని క్రియేట్ చేసి ఆ సర్కులర్ ద్వారా వెండర్ అనేటువంటి వ్యక్తిని క్రియేట్ చేసి ఆ వెండర్ ద్వారానే వర్కులన్నింటినీ ఈరోజు పనులను జరిగేటట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు చేస్తూ ఉన్నారు. ఆయా వెండర్ని క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు, ఈరోజు ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి సర్పంచుల ద్వారా వర్కులు జరిగించాలి కదా అని చెప్పేసి మేము ఎక్కడెక్కడ ఈరోజు నిరసనలు వ్యక్తం చేసేటువంటి ఇది కూడా మేము పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. వెండర్ని కూడా ఈరోజు వాస్తవంగా మన చట్టం ఏం చెప్తుందంటే, ఆ వెండర్ని గ్రామ సర్పంచ్, గ్రామ పాలక వర్గం మాత్రమే వెండర్ని ఈరోజు నియమించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గ్రామ సచివాలయ సర్పంచ్కు పాలకవర్గానికి సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పినటువంటి వ్యక్తులను ఈరోజు ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలు వెండాన్ని స్వతంత్రంగా క్రియేట్ చేసి ఆ యొక్క బలవంతంగా ఈరోజు గ్రామ సర్పంచులతో ఈరోజు సంతకాలు చేయించేటువంటి ఈరోజు రకమైనటువంటి దుశ్చర్య, దౌర్జన్యకాండ ఈరోజు గ్రామాల్లో చేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కులను ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళ మెప్పు కోసం ఈరోజు అధికారులకు తుంగలేకి తొక్కినట్లయితే మేము ఎక్కడికెక్కడక్కడ ఈరోజు నిరసనను వ్యక్తం చేస్తాం. అవసరమైతే కలెక్టర్లకు అర్జీలు ఇస్తాం. కలెక్టర్లు ఈరోజు డిపిఓలు స్పందించకపోతే హైకోర్టులో వేసి ఈరోజు మిమ్మల్ని ఈరోజు అది ప్రభుత్వ అధికారులను ఇంట్లో కూర్చోబెట్టేంత వరకు కూడా మేము న్యాయపరంగా ఈరోజు మేము పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.